అందరూ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, రోజా వైసీపీకి శాపన తయారైంది. రోజా నోరు జగన్ని భారత్ని ఆల్మోస్ట్ పబ్లిక్లో పెట్టి అందరినీ తిట్టించేలా చేస్తుంది. రోజా యొక్క దాన్ని ఏం చెప్దాం, ఆమె యొక్క గోల్ వైసీపీ పతనం అన్నట్టు ఉంది అని చెప్పేసి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? నిన్న విజయమ్మ జగన్మోహన్ నిజస్వరూపం ఏంటో ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అందరూ అదే మాట్లాడుతున్నారు. ఈలోపు రోజాని ముందు పెట్టారు. ఇది నా వర్షన్, నాకు అనిపించింది చెబుతాను. ఈలోపు రోజాని ముందు పెట్టి ఇక వెళ్ళు మాట్లాడే అన్నారు. తెలిసిందే కదా ఆమె ముందుకు వచ్చిందంటే బూతులు నోటికి ఎంత వస్తే అంత, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదు. వచ్చేయమంది ఉగాది పండుగ రోజు ఎక్కడుంది భువనేశ్వరి? హెరిటేజ్లో పాలు పితుకుతుందా? జగనన్న భారతి వదినమ్మ అందరూ విశేష చెప్పారు అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి ఈ దంపతులు ఉగాది రోజు ఏం చేశారండి? నేను వీడియో ఇచ్చాను కదా. నేను స్వామివారికి నమస్కరిస్తూ ప్రదర్శనలు చేయాలి, భార్యాభర్త ఇద్దరూ చేయాలి. వెనకాల అంతకుముందు దేవాదాయ మంత్రి చేశాడు కదా, ఎల్లంపల్లి సీన ఎవరు ఉన్నారు, అతను చెప్పాడు తిరగల. పూజలు వచ్చి చెప్పాడు తిరగల. ఎందుకంటే నువ్వు పూజలో కూర్చోవటం నించోవటం అదైందా? ప్రసాదం తీర్థం ఇవేనియా వచ్చి స్వామివారికి సంబంధించి శాలువా అన్నట్టు భార్యాభర్తలు కప్పుతారు. జగన్కి వేశారు. అమ్మ నువ్వు కూడా రామ్మంటే వద్దు అని అన్నారు. వెనకాల వీడియో కూడా అదే. వాళ్ళు పేరుకే హిందువులని ఎర్రిపప్పలు చేయడానికి వైసీపీ గొర్రెలని ఆ రకంగా చేస్తారని రాష్ట్రం అంతా చూశారు. దాని మీద వీడియోలు మొత్తం ఆల్రెడీ కాంట్రవర్సీ వైరల్ అయిపోయింది. మరలా రోజాని ముందు పెట్టి వాళ్ళు పండుగ సెలబ్రేషన్స్ చేశారు, అందరికీ విషెస్ చెప్పారు. ఎటుపోయింది ఈమె భువనేశ్వరి అని చెప్పేసి చంద్రబాబు భార్యని, ఎటుపోయింది ఈమె అని చెప్పేసి పవన్ కళ్యాణ్ భార్యని అనరాని మాటలు. ఇక టీటీడీ చైర్మన్ ఆయన బిఆర్ నాయుడు అయితే ఘోరంగా ఏదో మాట్లాడేసింది. ఆ దరిద్రం మన నోటితో మనం అనలేం. మరి ఆమె ఎట్టా అంటుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. ఇవన్నీ క్రాస్ చెక్ చేశాక ఈరోజు జనాలండి, టీడీపీలో ఉంటున్న ఆడవాళ్ళు ఇంతగా మాట్లాడలేరు, కానీ జనసేన ఉన్న ఆడవాళ్ళు మాత్రం అబ్బాబ్బా రోజాకి ఇప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంటారు. ఈసారి రోజాకి ఇవ్వాలి. జగన్మోహన్ సత్యమని భారత్కి ఇచ్చేస్తున్నారు. ఘోరాన్ని పదాలు వాడేశారు. ఏమని? 5 ఏళ్ళు ఎటుపోయింది, విషయం చెప్పిందా? లేదే. ఇప్పుడేంది కొత్తగా? సరే చెప్పింది కదా, ఏం చెప్పింది ఏంటి అన్నప్పుడు ఇందా నేను చెప్పానే, ప్రదక్షిణలు చేయాలా, తర్వాత శాల్వా కప్పించుకోవాలా స్వామివారిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరిని చేయడానికి నువ్వు ఇవన్నీ చెప్తున్నావు? చేతులారా వాళ్ళు ఆడింది డ్రామాలు, నాటకాలు. చక్కగా ఇంట్లో ఉగాది పండుగ చేసుకున్నారు. స్వామివారికి సంబంధించి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన ప్రతి సమయంలో కూడా సీఎం చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి ఉంటూనే ఉన్నారు. అలా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన సత్యమైన ఏ రోజన్నా ఒక్క చోటన్నా స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించారా భార్య సమేతంగా అని చెప్పేసి అంటున్నారు. భారతి అనే ఆమెని వీళ్ళు ఎప్పుడు టచ్ చేశారండి? 2 విషయాలు టచ్ చేశారు. భార్య సమేతంగా స్వామివారికి పాలకుడు పట్టు వస్త్రం సమర్పించాల్సిన సమయంలో ఈ భారత గారు కనపడరు, జగన్ ఒకడే పోతారు. అప్పుడు టీడీపీ వాళ్ళు కానీ అండ్ జనసేన వాళ్ళు కూడా అడిగింది ఏంటి? ఏంది ఇది? నువ్వు ఒక హిందువు అయి ఉండి ఈ రకంగా నువ్వు ఎలా చేస్తావు? నువ్వు హిందువు అయి ఉండి కనీసం ఆచార వ్యవహారాల్లో పట్టవా నీకు? ఓ నువ్వు క్రిస్టియన్ కదా, మరి ఎందుకు ఈ రకంగా వెళ్తున్నావు? ఆగిపో. దేవాదాయ శాఖలో ఉన్నటువంటి మిగతా మంత్రులు చెప్పు, అధికారులు చెప్పు. హిందువుల ఓట్ల కోసం, హిందువులు ఎర్రిపప్పులు చేయడం కోసం ఆచారాలని వాటిని బ్రేక్ చేసేసి నువ్వు అక్కడ వెళ్ళిపోతావు. నీ భార్య మాత్రం రాదా? అదేమంటే పండగలప్పుడు మాత్రం అధికారంలో ఉన్నాం కాబట్టి గుడి సెట్ చేస్తారా? ఏంటిది అని చెప్పేసి అది క్వశ్చన్ చేశారు వాళ్ళు. తర్వాత రెండోది ఏం క్వశ్చన్ చేశారు? సాక్షి నారాసుర రక్త చరిత్ర అంటూ ఇక ఘోరంగా పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని అనరాని మాటలు అంటూ ఆ సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో వస్తూ ఉంటే ఆటోమేటిక్గా సాక్షి హెడ్ ఎవరు? ఓనరు భారతి. ఇక ఆమెను క్వశ్చన్ చేస్తూ వీళ్ళంతా మాట్లాడటం జరిగింది. ఇది తప్ప ఇక ఆమెను ఎక్కడన్నా మేమన్నా మాట్లాడామా? లేదు. కానీ నువ్వు సమయం సందర్భం లేకుండా అసలు నోటికి ఎంత వస్తే అంత సందర్భానుసారంగా మాట్లాడిన మాటలను కూడా అసందర్భంగా నువ్వు మాట్లాడు. అసెంబ్లీ సాక్షిగా నువ్వు నారా భువనేశ్వర్ గారిని అనరాని మాట్లాడను. ఏమేమి చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది.
బాబా బాబా బాబు అని అడుక్కోవాల్సి వస్తుంది ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం. రోజా ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలకి, నువ్వు కూస్తున్న కూతలకి రేపు వైసీపీకి వచ్చిన 11 సీట్లోనే ఇప్పుడు అవి కూడా రావు, సింగిల్ డిజిట్, అది కూడా కష్టమే. ప్రతిపక్ష హోదా ఇక జీవితంలో రాదు. నిన్ను ముందు పెట్టి వాళ్ళమ్మ జగన్ గురించి చెప్పింది మొత్తం కూడా డైవర్ట్ చేద్దామని చూశారు వాళ్ళు. కానీ నువ్వు ముందుకు వచ్చి భారతం టార్గెట్ చేయించావు, జగన్ టార్గెట్ చేయించావు, వైసీపీని టార్గెట్ చేయించావు, ఓవరాల్గా హిందువులంతా కూడా వైసీపీని ఊసేలా చేయించావు. అన్నిటికీ మించి వైసీపీకి పతనం నీకు కావాలన్నట్టు చేసావు. జగన్ ఫ్యామిలీ మీద కక్ష కట్టి జగన్ అంటే భారత దంపతులను జనరని మాట అనిపించేలా చేస్తున్నావు. ఇన్నాళ్ళు లేనిది ఈరోజు భారత్ని డైరెక్ట్గానే అనేస్తున్నారు ఆడవాళ్ళు అయితే ఘోరాత ఘోరంగా. అదేమంటే అన్నారు కదా భువనేశ్వరని, అన్నారు కదా పవన్ కళ్యాణ్ భార్యని, మరి జగన్ భార్యనే అంటాం. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని ముందు పెట్టి ఆడిస్తున్నాడు ఆటలు ఆయన కదని. సో వాళ్ళ అమ్మ రిలీజ్ చేసిన లెటర్ని డైవర్ట్ చేయడం కోసం రోజాని ముందు పెట్టాడో, లేక రోజానే వచ్చి వైసీపీ అంతం చేద్దామని చెప్పేసి అలా మాట్లాడిందో, లేక రోజాకి నిజంగా భారతం జగన్ అంటే పడక వీరిని తిట్టిద్దామని చెప్పేసి ఈ రకంగా మాట్లాడిందో ఏం అర్థం కావట్లేదు. కానీ నేను మరలా చెప్తున్నా, రోజాని కనుక వైసీపీ వాళ్ళు డిస్మిస్ సస్పెండ్ పార్టీని బహిష్కరించకపోతే వైసీపీ రాను రోజులు అసలు బతకడమే కష్టం. ఎందుకంటే అంత అడ్డదిడ్డగా మాట్లాడుతుంది ఆమె. సరే ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తా. రోజా వచ్చేసి దంపతుల గురించి మాట్లాడుతుండేది కదా. రోజా ఒక స్త్రీయే కదా, ఆమెకు ఒక భర్త ఉన్నాడు కదా. ఆమె భర్త అసలు ఎక్కడ? ఆయన టాపిక్ ఇప్పుడన్నా ఒకళ్ళ దగ్గర తీసుకొస్తారు, మరి ఎందుకు కానీ పాపం ఆయన ఏం అనరు. ఇప్పుడు ఆయన కూడా పట్టుకొచ్చేసారు. నువ్వు బయట ఈ రకం తిరుగుతూ ఉంటే ఆయన ఇంట్లో వద్దులేరు బాబు, నా నోటితో అనలేకపోతున్నా. ఎలా ఉందంటే వైసీపీ పరిస్థితి, పద్ధతిగా ఉడిపినాడు చేసుకుంటూ ఉంటే అలా చేసుకుంటారు పద్ధతిగా తిట్టరు మమ్మల్ని, మెదులుగా తిట్టరా అని వీళ్ళు తిట్టించుకుంటున్నారు. ఇంత వరస్ట్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నేను చూడలేదురా బాబు. మళ్ళీ చెప్తున్నా కదా, గతంలో చాలాసార్లు అబ్జర్వ్ చేశారు. ఈమె రోజాకి జగన్ అండ్ భారతి ఆ దంపతుల మీద మొత్తానికి ఏదో కక్ష ఉన్నట్టుంది ఆమెకి. ఇక వైసీపీకి సంబంధించి ఈమెకి ఏదో అన్యాయం చేసినట్టున్నారు. ఇక వైసీపీని పొగుడుతూ పాతలకు తొక్కలని కంకణం కట్టుకుంటుంది ఈ రోజు అయితే. ఇక ఓవరాల్గా అన్నప్పుడు ఇక మీదట మాత్రం టీడీపీని కానీ జనసేన కానీ వీళ్ళల్లో పైన కనిపించే రాజకీయ నాయకుల గురించి నేనైనా మాట్లాడు ఇబ్బందిలే. వాళ్ళ ఇళ్లలో ఆడాల గురించి కనుక మాట్లాడితే ఈసారి అన్నోళ్ళ గురించి కాదు, ఏక జగన్ సత్యమరెడ్డినే తీసుకొస్తా ఉంటారు టాపిక్ అయితే. అది కూడా అన్న మాటలు అనేస్తున్నారు. అదేమంటే క్లియర్గా వేదాలలో ఒక మాట ఉండిద్ది, అది యాజ్ అని చెప్పను కానీ మన భాషలో చెప్తా. ఒక మనిషికి నువ్వు ఒక భాషలో ఒక విషయం చెప్పావు, నీకు బదులు ఇవ్వాలన్నప్పుడు నీ భాషలో బదులు ఇవ్వాలి, అప్పుడు నీకు బాగా అర్థమైంది. వాడి భాషలో బదులు చేయడానికి నీకు అర్థం కాదు కదా. అలా ఈ వైసీపీలు ఏవైతే బూతులు తిడతారో, ఈ వైసీపీలు ఏవైతే పెంట చేస్తారో, అదే రకంగా ఎదురు కనుక ఉండగలిగితేనే వీళ్ళకి అర్థమైంది. అది ఇప్పుడు మేము చేస్తున్నాం అన్నారు. అర్థమైంది మీకు లాజిక్? ఏం మనిషి అండి అసలు ఆమె, నాకు అనకూడదని రోజే మంత్రిగా చేసింది, 2 సార్లు ఎమ్మెల్యే అయింది, ఇప్పటికి ఇంకా నోటికి ఎంత వస్తే అంత. ఒక ఆడ మనిషి అండి, అసలు అవేం మాట్లాడండి, ఎంత స్క్రిప్ట్ ఫాలో అయినా సరే అంత దారుణంగా అలా మాట్లాడితే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆయన పట్టుకొని వాడు వీడండి అసలు ఆమె. ఈమె మరి పరువు నష్టం దావా ఎందుకు వేయట్లేదు లేదు అన్నప్పుడు సరే కానీ శిశుపాలుడు కూడా అవకాశం ఇచ్చాడు కదా కృష్ణుడు 100 సార్లు అలా అని చెప్పేసి ఈ విషయంలో ఆలోచిస్తున్నాం అర్థం కావట్లేదు. బట్ వైసీపీలో రోజా ఉన్నంతకాలం వైసీపీ వచ్చేసి ఆల్మోస్ట్ కింద పడుతూనే ఉంటుంది. అది నిలబడాలి అన్నా, కనీసం వైసీపీలో రాజకీయ పార్టీ ఉందని చెప్పి ప్రజలు గుర్తించాలి అన్నా రోజా లాంటి వాళ్ళు ఆ పార్టీ తప్పుకుంటే ఉత్తమం. మరి జగన్ రిలీజ్ అవుతాడో, రోజా లాంటి వాళ్ళు నాకు కావాలని అంటాడో పార్టీ పరంగా చూద్దాం. ఇవన్నీ మేము మాట్లాడగలం, అంతకంటే అద్భుతంగా మాట్లాడగలం. నోరుందని మాట్లాడితే తాట తీసి కూర్చోబడతాం.